చెప్పాలి ఎవరు గొప్ప అంతేనా? కాలాలు ఎన్నని చెప్పినా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ 3 కాలాల పేర్లేంటి? ఇంకొకటి వెరీ గుడ్. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. వెరీ గుడ్, మస్తు మెమరీ ఉంది. ఎండాకాలంలో ఏమొస్తాయి? ఎండాకాలంలో ఏం కొడుతుంది? మనం గొడుగు వేసుకుంటాం. అప్పుడు ఎందుకు? చెప్పులు వేసుకుంటాం, గొడుగు వేసుకుంటాం, కజ్జీ పట్టుకుంటాం. తనకి ఎందుకని? ఎండలు ఎట్లుంటాయి? ఎండ కొట్టుదని పెట్టుకుంటాం. వానాకాలంలో గొడుగు వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాం? తడవకుండా వేసుకుంటాం. వెరీ గుడ్. చలికాలంలో, శీతాకాలం అంటే చలికాలం, చలికాలంలో కూడా మఫ్లర్ కానీ ఏదైనా సెట్ కానీ వేసుకుంటాం. అంతేనా? అయితే ఈ ఎవరు గొప్ప అంటే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. ముగ్గురు అలవద్దు, సైలెన్స్ ఉన్నట్టు. ముగ్గురంట ఎండాకాలం సెలవులు వచ్చినాయంట. సెలవులు వస్తే ఎక్కడికి వెళ్తాం మనం? సమ్మర్ హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్తాం? ఊరికి వెళ్తాం. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కదా. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరంట. ఆద్య పేరేం పేరు? ఎండాకాలం. రుహినా పేరేం పేరు? వానాకాలం. ఐషు పేరేం పేరు? శీతాకాలం. వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయారంట. అప్పుడు ఆద్య ఏమంటుందంట? ఆద్య ఏ కాలం? ఎండాకాలం. ఆద్య ఏ కాలం? ఆద్య ఏమంటుందంట? ముగ్గురు కలిసి మంచిగా కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారంట. మాట్లాడుకుంటుంటే ఎండాకాలం ఉంటుందంట, మీ ఇద్దరికంటే నేనే గొప్ప అన్నదంట. నాకంటే గొప్ప కాదు, మీ ఇద్దరికంటే నేనే గొప్ప అన్నదంట. అప్పుడు వాళ్ళిద్దరు అన్నదంటగా, మాకంటే నువ్వెందుకు గొప్ప, నీకంటే మేమే గొప్ప అని ముగ్గురు అనుకుంటారంట. అప్పుడు ఎండాకాలం ఏమంటుందంట? నేను వస్తే స్కూల్కి సెలవులు వస్తాయి. ఎండాకాలం సెలవులు వస్తాయి మరి మీకు? ఎండాకాలంలో ఏం పండ్లు పండుతాయి? ఇక్కడ ఏం చెట్టు ఉంది? సీతాఫలం. ఇంకోటి మ్యాంగో. ఏం పండ్లు పండుతాయి? ఎండాకాలం వచ్చినప్పుడు మామిడి పండ్లు పండుతాయి. అందరూ తీయగా పుల్లగా నా పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. అందుకోసమే అందరికి, చిన్నలకి పెద్దలకి మామిడి పండ్లు ఇస్తాను. అందుకోసం అందరూ నన్ను ఎండాకాలాన్ని ఇష్టపడతారు అన్నదంట. అప్పుడు అందుకోసం అందరికి నేను వచ్చే కాలం నేనే అన్నదంట. అప్పుడు వర్షాకాలం. వర్షాకాలం ఎవరు? రుహినా. రుహినా అన్నది, లేదు లేదు, నీకంటే నేనే గొప్ప, నేను ఏమిస్తా. వర్షాకాలంలో ఏమొస్తుంది? కాయలు కాదు. ఏం కురుస్తుంది వర్షాకాలంలో? వాన వస్తుంది. ఏమొస్తుంది? వాన వచ్చినప్పుడు మరి ఏం కాయలు కాస్తాయి? ఎండాకాలంలో అయితే అయ్యి. వర్షం వచ్చినప్పుడు కాదు కాదు. వర్షం వస్తే అన్ని పండ్లు పండుతాయి, అన్ని కాయలు కాస్తాయి. ఏమొస్తాయి? అన్ని మన పంటలు ఎట్లా పండుతాయి? పండ్లు తీయగా ఉంటాయి. పంటలు పండుతాయి మనకి. పొలాలు నాటు పెడతాం, మరి ఒడ్లు పండుతాయి. అవునా? అందుకోసం మీకంటే ఎండాకాలం కంటే నేనే గొప్ప. అందరు పంటలు పండించుకొని మంచిగా పంటలు పండితే ఏమొస్తాయి? వడ్లు వస్తాయి. వడ్ల ద్వారా ఏమొస్తాయి? బియ్యం వస్తాయి. బియ్యం ద్వారా మనం ఏం తింటున్నాం? రోజు అంగన్వాడీలో ఏం తింటున్నాం? అన్నం తింటున్నాం. అందుకోసం వర్షం కురుస్తున్నాయి కదా, మరి పంటలు పండేది అని వానాకాలం ఉంటుంది. ఎవరంటారు? వానాకాలం. అప్పుడు శీతాకాలం ఎవరు? ఐషు. ఐషు ఏమంటుంది? కాదు కాదు, ఎండాకాలం కంటే వర్షాకాలం కంటే నేనే గొప్ప అంటుంది. ఎవరు? శీతాకాలం. ఎందుకు అంటుంది? శీతాకాలంలో ఏమొస్తాయి మనకి? చలి వస్తుంది. ఏమొస్తుంది? చలి పెట్టింది. చలి పెట్టినప్పుడు ఎట్లా పెట్టుకుంటాము మనం? శీతాకాలం అందరిని. ఎందుకంటే పువ్వులు పూస్తాయి. చలికాలంలో ఏమొస్తాయి? పువ్వులు పూస్తాయి. పండ్లు కూడా వస్తాయి. కొన్ని రకాల పండ్లు
వచ్చే మల్లె పూలు, అన్ని లిల్లీ పూలు, అట్లా అన్ని రకాల పూలను ఇస్తాను. నా పువ్వులు మంచిగా అన్నిటికీ పూజలకు ఉపయోగించుకుంటారు. కాబట్టి మీకంటే ఎండాకాలం కంటే వానాకాలం కంటే నేనే గొప్ప అంటుంది ఐషు. ఏమంటుంది ఐషు? నేనే గొప్ప ఇచ్చి పంటలు పండిస్తా, నేనే గొప్ప అని రూహి అంటుంది. నేను మామిడి పండ్లను ఇస్తాను, అన్ని పండ్లను ఇస్తాను. ఎండాకాలం నాకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి నేనే గొప్ప అంటుంది. ఎండాకాలం ఏమంటుంది? ఎందుకు గొప్ప? ఏమిస్తున్నట్టుంది? ఏం పండ్లు ఇస్తున్నట్ట? మామిడి పండ్లు ఇస్తాను, సమ్మర్ హాలిడేస్ వస్తుందని. ఏమేమంటుంది? నేను వర్షం నీళ్ళు అన్ని నేను వస్తే అన్ని నిండుతాయి, చెరువులు కుంటలు అన్ని నిండుతాయి, నా వల్ల అందరికి పంటలు పండుతాయి, అందుకోసం నేనే గొప్ప అంటుంది. ఈమెమంటుంది? రకరకాల పువ్వులు పండ్లు అన్ని ఇస్తాను కాబట్టి నేనే గొప్ప అంటుంది. అప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఎవరు విన్నారు? వాళ్ళ అమ్మమ్మ విన్నది. ఎవరు విన్నారు? అమ్మమ్మని ముగ్గురు ఏమంటుంది? ఏమంటుంది? మీరెవరు పోట్లాడుకోవద్దు. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం మీరు ముగ్గురు గొప్పే. మీలో ఎవరు లేకున్నా కూడా పంటలు తిండి ఉండదు. ఎండాకాలంలో ఎండలు రాకుండా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా పంటలు పండవు. ఎప్పుడు అట్లనే వస్తే పంటలు ఏమవుతుంది? అట్లనే ఖరాబ్ అవుతాయి. అంతేనా? అందుకోసం చలి ఒక పంట పండాలన్నా, ఒక కాయ కాయాలన్నా, ఒక పువ్వు పూయాలన్నా